హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టినప్పుడు ఆ యొక్క ప్రోడక్ట్ మనకు రాంగ్ వచ్చినా, ఒకవేళ లేదంటే డిఫెక్ట్ ప్రోడక్ట్ వచ్చినా కూడా దాన్ని మనం ఎలా రిటర్న్ పెట్టాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క ఆర్డర్ అనేది నేను ప్లేస్ చేశాను. ఈ ఆర్డర్ అనేది డిఫెక్ట్ ప్రోడక్ట్ అనేది వచ్చిందనమాట. అంటే దీని సైజ్ ఇష్యూ అవి అనేది వచ్చింది. దీన్ని మనం ఇప్పుడు రిటర్న్ చేయడానికి ట్రై చేద్దాం. రిటర్న్ చేసి ఈ యొక్క అమౌంట్ అనేది మనం రిఫండ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్రోడక్ట్ను మనం రిటర్న్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. ఏ ఐడి తోటి మీరు ఆర్డర్ పెట్టారో ఈ యొక్క ప్రోడక్ట్, అదే ఐడి తోటి ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. నేను ఈ మొబైల్ నుంచే ఈ ఐడి తోటే ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక్కడ సింపుల్గా అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క అకౌంట్ మీద క్లిక్ చేయాలి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి చూడండి, ఆర్డర్స్ మీద క్లిక్ చేయాలి. ఆర్డర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది నేను బుక్ చేశాను. ఇది నిన్న డెలివరీ అయిందనమాట. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిటర్న్ పాలసీ మనకు December 7 వరకు వచ్చిందనమాట. 10 days వరకు దీనికి రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మనం రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ సింపుల్గా రిటర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ యొక్క రిటర్న్ మీద క్లిక్ చేయాలి. రిటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ రిటర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇక్కడ యాక్చువల్లీ జెన్యూన్ రీజన్ అనేది పెట్టాలి. మనం యాక్చువల్లీ ఫేక్ ఫ్రాడ్గా పెట్టకూడదు. యాక్చువల్లీ మీకు ప్రోడక్ట్ నచ్చలేదని పెట్టండి. లేదంటే సైజ్ ఇష్యూ వచ్చిందంటే సైజ్ ఇష్యూ అని చెప్పండి. లేదంటే బ్రోకెన్ డ్యామేజ్ వచ్చిందంటే బ్రోకెన్ డ్యామేజ్ అని చెప్పేసి పెట్టాలన్నమాట. రీజన్స్లో రిసీవ్డ్ ఏ బ్రోకెన్ అబ్లిక్ డ్యామేజ్డ్, డోంట్ వాంట్ ది ప్రొడక్ట్ ఎనీమోర్, ప్రొడక్ట్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ది ప్యాకేజ్, క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ నాట్ ఎక్స్పెక్టెడ్, రిసీవ్డ్ రాంగ్ ఐటమ్ అని చెప్పేసి ఇక్కడ నేను రిసీవింగ్ రాంగ్ ఐటమ్ అని చెప్పేసి పెడుతున్నాను. ఎందుకంటే సైజ్ అనేది డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇక్కడ రిసీవ్ రాంగ్ ఐటమ్ మీద రిసీవింగ్ రాంగ్ ఐటెంలో మళ్ళీ కొన్ని రీజన్ అనేది మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ సైజ్ రిసీవ్డ్ ఏ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్, అంటే మనం ఆర్డర్ పెట్టిన దానికంటే కూడా డిఫరెంట్ సైజ్ వచ్చిందంటే పైది మనం సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్డ్ ప్రొడక్ట్ ఆఫ్ డిఫరెంట్ కలర్, ఒకవేళ మీరు పెట్టింది ఒక కలర్ అయితే ఇంకో కలర్ రిసీవ్ అయిందంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్డ్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రొడక్ట్, మీరు పెట్టిన ప్రొడక్టే రాకుండా వేరే ప్రొడక్ట్ వచ్చిందంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. రిసీవ్డ్ ప్రొడక్ట్ ఆఫ్ డిఫరెంట్ బ్రాండ్, మీరు పెట్టిన బ్రాండ్ రాకుండా వేరే వచ్చిందంటే కిందిది. కానీ నేనేంటంటే సేమ్ ప్రొడక్ట్ అయితే వచ్చింది కానీ సైజ్ డిఫరెంట్ వచ్చింది కాబట్టి పైది సెలెక్ట్ చేస్తున్నాం అన్నమాట. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కామెంట్స్లో మనం ఏదో ఒక దీనికి రిలేటెడ్గా కామెంట్ అనేది పెట్టాలన్నమాట. ఇక్కడ నేను డిఫరెంట్ సైజ్ రిసీవ్డ్ అని చెప్పేసి పెడుతున్నా. ఇలా మనం కామెంట్ పెట్టిన తర్వాత ఇక్కడ 2 ఇమేజెస్ అనేది మనం అప్లోడ్ చేయాలన్నమాట. సేమ్ ఇదే ప్రోడక్ట్ది. ఇందులో క్లియర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇమేజ్ ఆఫ్ ది ప్రొడక్ట్ విత్ బ్రాండ్ లోగో విజిబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క ప్రోడక్ట్కు బ్రాండ్ లోగో మనకు కనిపించాలి, తర్వాత వచ్చేసి క్లియర్గా కనిపించాలన్నమాట. ఇది మనం ఒక ఫోటో పెట్టాలి. తర్వాత ఇమేజెస్ ఆఫ్ ది షిప్పింగ్ లేబుల్ అటాచ్డ్ టు ది అవుటర్ ప్యాకేజ్, అంటే ఈ యొక్క షిప్పింగ్ లేబుల్ ఉంటుంది కదా, ఈ యొక్క లేబుల్ కూడా కనిపించేటట్టు ఇంకొక ఫోటో పెట్టాలన్నమాట. నేను ఈ 2 ఫొటోస్ అనేది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. సింపుల్గా మనకి ఇక్కడ కెమెరా లోగో వచ్చింది కదా, ఈ యొక్క కెమెరా మీద మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కెమెరా ఆన్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మీరు ఫోటో క్యాప్చర్ చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ మీరు ఫోటో తీసి పెట్టి ఉంటే ఇక్కడ నుంచి మీడియా పిక్కర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మనకు గ్యాలరీలో నుంచి కూడా ఫోటో అనేది అప్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఫోటో తీస్తున్నా. ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క ఫోటో అనేది నేను తీస్తున్నాను అనమాట. ఓకే, దీన్ని ఓకే మీద క్లిక్ చేసి సింపుల్గా దాన్ని అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్టయితే చూడండి అప్లోడ్ అయిపోయింది అనమాట. ఇంకొక ఫోటో వచ్చేసి మనకు ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని వచ్చేసి మనం ఈ యొక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడే పెట్టేసి 2 కంబైన్డ్గా ఒక ఫోటో అనేది తీయాలన్నమాట. ఇలాగా ఫోటో తీసిన తర్వాత మనం దీన్ని కూడా టిక్ మార్క్ పెట్టాలి. టిక్ మార్క్ పెట్టినట్టయితే ఇది కూడా మనకు అప్లోడ్ అయిందనమాట. 2 కూడా అప్లోడ్ అయినాయి. అప్లోడ్ అయిన తర్వాత సింపుల్గా మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి.
ఇలా కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్ డూ యూ వాంట్ ఇన్ రిటర్న్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. మనకు ఎక్స్చేంజ్ కావాలా, రిఫండ్ కావాలా, రీప్లేస్మెంట్ కావాలా అని చెప్పేసి. ఎక్స్చేంజ్ కావాలి అనుకుంటే కన్నా మనకు సేమ్ అక్కడ నుంచి వేరే ప్రోడక్ట్ వస్తుంది, మనకు ఈ ప్రోడక్ట్ అనేది తీసుకెళ్తారు అనమాట. లేదు నాకు అమౌంట్ రిఫండ్ కావాలనుకుంటే కన్నా మన అకౌంట్లోకి అమౌంట్ అనేది రిఫండ్ అయిపోతుంది. నేను రిఫండ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను రిఫండ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. రిఫండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ పేమెంట్ మోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. ఒరిజినల్ పేమెంట్ మోడ్ అంటే మీరు వచ్చేసి ఒకవేళ యూపీఐ ద్వారా కానీ డైరెక్ట్గా డెబిట్ కార్డు ద్వారా కానీ మీరు అమౌంట్ పే చేసినట్లయితే డైరెక్ట్గా అదే అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. లేదు వేరే మీరు గిన క్యాష్ ఆన్ డెలివరీ బుక్ చేశారు, మీరు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ గిన ఇచ్చింటే గిన కొరియర్ బాయ్కి, అప్పుడు ఏం చేయాలంటే మీకు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. అప్పుడు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కానీ లేదంటే కింద మీ యొక్క యూపీఐ ఐడి యాడ్ చేసినా కూడా డైరెక్ట్గా మీకు ఆ యొక్క అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది అనమాట అమౌంట్. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా నేను పేమెంట్ చేశాను కాబట్టి ఇక్కడ ఒరిజినల్ పేమెంట్ మోడ్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది అనమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, హౌ విల్ యూ రిక్వెస్ట్ బీ ప్రాసెస్డ్ పికప్ రీఫండ్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ సింపుల్గా సబ్మిట్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూసినట్లయితే రిటర్న్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడ నుంచి చెక్ స్టేటస్ కూడా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలాగా మనం సింపుల్గా ఈ యొక్క ప్రోడక్ట్ అనేది మీకు నచ్చకపోయినా, ఒకవేళ ప్రోడక్ట్ డిఫరెంట్గా వచ్చినా, లేదంటే ఏమైనా బ్రోకెన్ అయ్యి వచ్చినా కూడా మీరు ఇలాగా సింపుల్గా దీన్ని రిటర్న్ అనేది చేయొచ్చు అనమాట. రిటర్న్ చేయొచ్చు, రిఫండ్ చేసుకోవచ్చు, లేదంటే కింద మీకు ప్రోడక్ట్ సేమ్ ప్రోడక్ట్ కావాలంటే రీప్లేస్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.